హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత బిగ్గెస్ట్ సక్సెస్ని విట్నెస్ చేయబోతున్నారు. నా అనకాపల్లిలో ఎన్నో సమాజ సేవలు చేస్తూ మన ముందుకు వచ్చి అనకాపల్లి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ భవ్యశ్రీ మూవీ మేకర్స్ ద్వారా సో నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మొదట మా నాన్నగారికి చేపిద్దాం అనుకున్నాను, కానీ ఆయన కొన్ని నెలల కింద చనిపోయారు. ఆయన మా అమ్మ అండి, నన్ను కన్న తల్లి అండి ఇది మా అమ్మ. కానీ నాన్నకి సినిమా తీసి గౌరవంగా చేపిద్దాం అనుకున్నాను. నా తండ్రి లేడు, కానీ నాన్న నువ్వెక్కడున్నా అందరి మనసులో ఉంటావు కంపల్సరీ. థ్యాంక్ యూ. సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు చిన్న కుర్రోళ్ళలాగా ప్రతిరోజు షూటింగ్ అయితే అక్కడికే వెళ్ళేవారు. విక్కీ గారు నా కొడుకులాటోడు అని చెప్పేసి సొంతంగా ఆయన కాయగూరలు పండించి ఆయనకి ఒక కర్రీ పట్టుకొని విక్రమ్ గారికి పట్టుకొని పక్కాగా పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అలాగే ఎంతో ప్రేమగా చూసేవాడు. కానీ మనందరి మధ్యలో ఆయన లేడు. ఈ సినిమా అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అనకాపల్లి పేరు పెట్టినందుకు మీరు ఈరోజు ఇంతమంది నాకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది నిజంగా కడుపు నిండిపోయిందండి. ఎంతో గౌరవం సంపాదించుకోవాలనుకుంటే ఉత్తునది రాదండి. ఎన్నో కష్టాలు పడుతూ వస్తుంది. నాకు అనకాపల్లికి మెయిన్ 2 కళ్ళండి. ఒకటి దాడి వీరభద్ర గారు, 2 కొంతాల రామకృష్ణ గారు. అలాగే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే నా గురువు గారు దాడి జగన్ ప్రభాకర్ గారండి. నేను ఏ పని చేసినా మొదట ఆయనకి చెప్పుకొనే వెళ్తానండి. ఎందుకంటే ఏ స్థానంలో ఉన్నా ఆయన నన్ను రే వెళ్ళారా, ఇలా చెయ్యు అలా చెయ్యని ప్రతి పనికి కూడా నేను ఏదైనా తప్పు పొరపాటుగా చేసినా కూడా ఇంటికి పిలిచి పక్కాగా చెప్పి రే ఈ వేలో నువ్వు వెళ్ళక అని చెప్పి అంటారు. సినిమాకి కూడా నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ మొదట ఆయన ఫోన్ చేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారండి. సార్ ఒక ఫ్యాషన్ అండి ఇష్టం అనే దాని మీద వెళ్తున్నాను. మన ఊరి పేరు చాలా సినిమాల్లో ఒక కామెడీ విధంగానే చెప్తారు, కానీ ఈ సినిమా చూసి దాని రిజల్ట్ మీరందరూ చెప్తారు. అనకాపల్లి పేరు పెట్టినందుకు ఈ సినిమాని సక్సెస్ 100%గా మీరు చెయ్యాలి పక్కాగానా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అవకాశం త్రినాథ్ గారు నాకు ఫస్ట్ రోజు సార్ సినిమా తీద్దాం అంటే నాయుడు నేను తీనమ్మా మన అనకాపల్లితోటి, ఎందుకంటే డబ్బు అన్నది ఈరోజు వస్తుంది పోతుంది, ఆ గౌరవాలు అనేది మనం ఎప్పుడూ స్నేహంగా ఉండాలి తప్పించి కానీ ఈ వద్దు అని అనేసేవారు. నేను 4 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేసి సార్ నా కోసం మన అనకాపల్లె మీరు నేను మన ఇద్దరమే ప్రొడ్యూసర్గా పెట్టి చేద్దాము అని అన్నాను. అన్న తర్వాత హీరో ఎవరైతే చేద్దాం నాయుడు అన్నారండి. సార్ వెంటనే ఇలా విక్రమ్ని అనుకుంటున్నానని అంతే. సార్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, అస్సలు మీరు రెండోసారి ఆలోచించకండి పక్కా ఫిక్స్ చేసేయండి అని చెప్పేసి సార్ చెప్పినట్టునే అనుకున్నా. కథ కూడా చెప్పినట్టునే సార్ అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు పెద్ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అండి, మీరు కథలు ఎలా తీస్తారనేది అందరికీ తెలుసు. సినిమా చూపిస్తే మామ చూసిన తర్వాత మీకు ఎన్నో ఫోన్లు చేశానండి, కానీ మీరు నా ఫోన్లు ఇచ్చేయలేదు. ధమాకా ఫస్ట్ టీజర్ చూసి మంగళి గారి పాట సాంగ్ కూడా చూసినా ఆ రోజు చేశాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్న ఆ రోజు మీరు లిఫ్ట్ చేయలేదు. సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వెంకటేష్ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక నేను ఫోన్ చేస్తాను, నాయుడు గారు లిఫ్ట్ చేయరు. అలా తర్వాత తారక్ గారు ఈ క్యారెక్టర్ చేయాలని అడిగాను అని చెప్పి అన్నారండి. సార్ కథ అన్నీ మీకే తెలుసు, మీరు ఎవరిని డిసైడ్ చేసి చేస్తారో అది మీ ఇష్టమే అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే సినిమా అనేది మనకు ఫ్యాషన్ అండి, కానీ దాంట్లో ఇంకా డెప్త్కి మనం వెళ్ళలేదు. ఆ డెప్త్కి వెళ్ళే విధంగా మా తమ్ముడు రాజాని త్రినాథ్ గారు ప్రతి పని అంటే ఒక ప్రొడ్యూసర్ అయిన ప్రతి పని ప్రతి విషయంలోని నువ్వే తెలుసుకో రాజా, ప్రతి రూపాయి నువ్వే ఖర్చు పెట్టు, ఎందుకంటే మనస్పర్ధలు రాకూడదు మనకి.
ఎందుకంటే ఏదో తినేసానని చెప్పేసి అంటారు. తక్కువ బడ్జెట్ తోటే పెద్ద సినిమా తీసి మన అనకాపల్లికి మన ఇద్దరం ఒక గిఫ్ట్ ఇద్దాం అని ఈ సినిమా తీసామండి. 100% ఈ సినిమాని మీరు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సినిమాకి నాకు మన ఊరు ప్రజలందరూ ఎంతో సపోర్ట్ చేశారండి. ప్రతి విషయంలోనే ఒక పోలీస్ శాఖ అవునాయండి, జీవీఎం శాఖ అవునాయండి, అందరూ ఊళ్ళో ప్రతి ఒక్కరూ షూటింగ్కి పలానా ప్లేస్ కావాలని అనుకుంటే ఇలాగా పలానా సారు ప్రజెంట్ రత్నానికి చేసి ఉండండి. అలాగనే రామ్కి గారికి ఫోన్ చేసి సార్ ఇలాగ లొకేషన్లో షూటింగ్కి పలానా ఏరియా చేసుకుంటానని చెప్పి రఘుబాబు గారికి పెదబాబు గారికి అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరూ హ్యాపీగా ఇచ్చారు. సార్ ఒరే ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నావు, ఇబ్బంది పడతావు, కానీ మన ఊర్లోనే తీస్తున్నావు కాబట్టి అందరూ చూస్తారని ప్రతి ఒక్కరూ ప్రతి లొకేషన్కి అందరూ చాలా సహకరించారండి. వాళ్ళందరికీ పాదావు వందనాలండి. నిజంగా మా గురువు గారిని మార్నింగ్ ఫోన్ చేశాను, జగన్ ప్రభాకర్ గారు వస్తారని. సార్ రాలేదు, వేరే పనులు ఉండి వైజాగ్లో వేరే వర్క్ ఉన్నదని చెప్పేసి వెళ్ళారండి. సార్ మీ శిష్యుని ఈరోజు అనకాపల్లిలోని ఇక్కడి నుంచోని ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సార్. మీరు ఈ వీడియో చూసి ఈ సినిమా చూసి నా స్టూడెంటు నా కుర్రోడు అని చెప్పేసి మీరు ఎప్పుడూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఇవ్వాలి సార్, కంపల్సరీగా 100%గా. ఎందుకంటే మీ దీవుల్లో నాకు చాలా ఇష్టం. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అండి, ఫస్ట్ పాప పుట్టిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు, రెండోసారి పాప పుట్టిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి ఎప్పుడు బాధపడక అని చెప్పేసి చాలా కొన్ని విషయాల్లో నాకు అన్ని విషయాలుగా ప్రతి విషయంలో నేను చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారండి. అలాగే ఎప్పుడు నా సక్సెస్కి నా ఊరు ప్రజలందరూనండి. ఎందుకంటే ఇంకా సక్సెస్కి నా వెన్నుముక పివి రమణమయ్య. కానీ ఆయన నేను ఏ కార్యక్రమాలు చేసినా స్టేజ్ మీదకి మొట్టమొదటిసారిగా ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ మేము ఎప్పుడో వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయడానికే ఇష్టపడతాం, కానీ ముందుకి ఏ రోజు రావండి. ఎందుకంటే కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆ శక్తి మాకు ఇచ్చాడు, మేము అది చేసుకుంటూ ఉంటాం. కానండి ఈ సినిమాని సక్సెస్ చేస్తే మన ఊరికి ఎన్నో కార్యక్రమాలు మేము హ్యాపీగా చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యలోనే ఆయన మీదకి రావచ్చు, కానీ అక్కడ భోజనాలు అవుతున్నాయి, ఆయన కిందనే ఉండిపోయాడు తెప్పించగానండి, పైకి రాలేదు. రమణమాయ గారి ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్టు. అలా మా భవ్యశ్రీ స్టాఫ్ ఎల్లవేళ అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వడానికి మన ఊర్లో లొకేషన్లు, మన ఊర్లోనే మినిమమ్ 75 లొకేషన్లో తీసాము. అంటే ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క సెట్ అయ్యాలంటే మినిమమ్ చాలా అమౌంట్ అవుతుంది. కానీ త్రినాథ్ గారు నేను మన ఊర్లోనే తీద్దాం సార్, మన ఊరిని ప్రపంచానికి చాటి చెప్పేలాగా చూపిద్దామని చెప్పేసి మూవీ అంతా అనకాపల్లిలోనే తీసాం. పక్కాగానా కొన్ని విషయాల్లో చాలామంది నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. మూవీ అయ్యేటప్పుడు అన్ని నైట్ షూటింగ్లు అయినా చాలామంది ఒక్కొక్క ఎమ్మెల్యే షూటింగ్కి మన కన్నబాబు గారు ఇచ్చారండి. తర్వాత హీరో ఇల్లు కింద మన అక్కడ హీరో వాళ్ళ ఫాదర్ మీకు శాసగిరి గారండి, విక్రమ్ గారి హౌస్ కింద ఆయన ఇల్లు మాకు ఇచ్చారండి. వారందరికీ పాదాపు వందనాలండి. అలాగా మా తారక్ గారికి ధన్యవాదాలండి, మా విక్రమ్ గారికి, మా సంజమ్మకి నా కూతురులాగానండి. ఎందుకంటే సంజాతల్ని, ఎందుకంటే నేను సినిమా తారక్ మన కాగేశ్ గారు ఈ అమ్మాయిని ఫస్ట్ జస్ట్ వీడియో కాల్లో చేయించారు. చాలా బాగున్నదండి, చేయండి అని చెప్పేసి వెంటనే త్రినాథ్ గారు నేను, ఎందుకంటే 3 డేస్ ముందే వెంటనే అసలు మేము ఊహించలేదు అంత బాగా చేస్తుందని. చాలా చక్కగా చేసింది. కానీ నేను ఎప్పుడో షూటింగ్లో నా కూతురులాగా పోల్చుకుంటూ ఉండండి. ఎందుకంటే సంజయ్ తెల్ అలా చేసింది, మా బ్రదర్లాగా తారక్ గారు చేశారండి. మా విక్రమ్ సాధు అండి ఈ సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే అంత హార్డ్ వర్క్ చేశారండి. ఈ సినిమాలో ఒక డూప్ లేకుండా ప్రతి సీను హార్డ్ వర్క్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నేను విలన్ కింద కనిపిస్తున్నాను మొట్టమొదటిగా.
కానీ ఒక డిఫరెంట్ లుక్ తోటి మా అంటే నా వ్యాపారానికి గురువు గారు దాడి జగన్ ప్రభాకర్ గారు అయితే నా సినీ ప్రపంచానికి మా గురువు గారు త్రినాథ్ గారండి. ఎందుకంటే ఇండస్ట్రీలో అడుగు పెడదామని అంటే ఒక ప్రొడ్యూసర్గా వెళ్దాం అనుకున్నాను. కానీ ఒకరోజు సైట్లో నేను లేవో డ్రాయింగ్ చేసుకునేటప్పుడు గడ్డాలతో ఎక్కువగా ఉంటే మీతో ఒక విలన్ విజయం చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నేను చేయలేను సార్ అని అంటే నేను చేస్తాను కదమ్మా అని చెప్పేసి చేయించారు. కానీ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీరందరూ ఆశీర్వదిస్తే హ్యాపీగా నేను ఆనందంగా ఈ మూవీని సక్సెస్ చేయాలని మన అనకాపల్లి ఊరు ప్రజలందరికీ పాదాభు వందనగా రిక్వెస్ట్ అడుగుతున్నానండి. ఈ సినిమాని మొత్తం ఆంధ్ర తెలంగాణ సక్సెస్ చేయాలని ప్రతి విషయంలోనే మీరు ఈరోజు ఇన్స్టాగ్రామే మెయిన్ అండి. ప్రతి పిల్లలు ఉన్నాయండి మనకి ఇక్కడ వచ్చిన ఇన్స్టాగ్రామ్ పిల్లలు ప్రతిరోజు మన అనకాపల్లి సినిమా కోసం ప్రతి సీను కూడా చెప్తున్నారండి. కంపల్సరీ అగాడండి మా గురువు గారు రాలేదనుకున్నానండి, వచ్చారు దాడి జగన్ ప్రభాకర్ గారండి. సార్ రావాలి సార్. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారండి. నేను ఈరోజు ఎలా ఉన్నానంటే నాకన్నీ అంత వ్యవస్థలో ఉన్నానంటే యా, ఐ రిక్వెస్ట్ నాయుడు గారు టు కంటిన్యూ. నాయుడు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. సార్ నా కోసం మీరు మాట్లాడాలి సార్. సార్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫిలిం. విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు. అలాగే యూనిట్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ఇది ఎంతో తమ్ముడు నాయుడు ఎంతో కష్టపడి మరి మన డైరెక్టర్ గారు ఓకే ఓకే ఎంతో ఎంతో కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఈ సినిమాని ఎంతో చక్కగా నిర్మించారు. మన వంతు మరి ఇది ఎంతో సక్సెస్ చేసి మన అనకాపల్లి తాలూకా పేరు ప్రతిష్టలని మొత్తం ప్రపంచం అంతటికీ తెలిసేటట్టు చేయాలని నేను మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత చేసిన మన నాయుడికి సూపర్ సక్సెస్ ఇవ్వాలని మన డైరెక్టర్ గారికి మరి ఇది సక్సెస్ చూపించాలని మన యూనిట్ అందరికీ సక్సెస్ చూపించాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ సార్ అలాగేనండి. మా విక్రమ్ సార్ వాళ్ళ ఫాదర్ లగడపాటి శ్రీధర్ గారు మమ్మల్ని నమ్మి మీ తనయుణ్ణి మా అనకాపల్లికి ఒక బిగ్గెస్ట్ రియల్ హీరో సోను సూద్ గారు ఈరోజు వచ్చారండి. అంత ఎత్తుకి ఎదగాలని మా అనకాపల్లి ప్రజలందరూ కోరుకోండి. మా విక్రమ్ సాధుని పెద్ద హీరోని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేము చేస్తాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన లగడపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీ అబ్బాయి గారిని, ఎందుకంటే మీరే పెద్ద ప్రొడ్యూసర్ అండి, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఈ మూవీని తీయించారండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగా మా మూవీ టీం అంతటికీ చాలా ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రతి సీను రావడానికి చాలామంది కారకులు ఉన్నారండి. అనకాపల్లిలోని కూడా ఒక్కొక్క సెట్కి మా స్వర్ణ శ్రీనిమాయ, దాడి హేమ్మాయ, మా పూర్ణమాయ ఉన్నాయండి, గౌరీమాయ ఉన్నాయండి, తర్వాత మురళీ గారు చాలామంది హెల్ప్ చేశారండి. ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ చేసి చాలా ఇష్టంగా ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అలాగే మా వీధిలో అందరూ పెద్దలు ఈ సినిమా చేస్తుంటే కొన్ని క్యారెక్టర్ విషయాల్లో నాయుడికి డబ్బులు మిగలాలని చెప్పేసి ఫ్యామిలీగా నా ప్రతి సీన్లోని కొన్ని క్యారెక్టర్లో మా వీధిలో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారండి.
వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగా మా కాగేష్ గారి డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డేవిజన్ గారికి ధన్యవాదాలండి. మా కాగేష్ గారికి నాకేవో అనకాపల్లో ఎంత ఓపిక ఉన్నదో ఈ డైరెక్షన్గా చేసిన మా కాగేష్కి కూడా అంతే ఓపిక. అందరూ రకరకాలుగా ఎన్ని తిట్టినా ఆ పక్కన ఒగ్గేసి ఈ సినిమాని ఇంత సక్సెస్గా రావడానికి ప్రథమ కారకుడు ఆయన, డిఓపి మాయ గారు, ఎడిటర్ మా కృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డేవిజన్ గారు ఈ సినిమాకి చాలా సక్సెస్గా అవ్వడానికి ప్రతి విషయంలోనే చాలా కష్టపడ్డారు. కొన్ని విషయాల్లో నేను ఈరోజు ఎలాగున్నాను అని అంటే నా కుటుంబం మొదటగా అంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి అంటే కొన్ని ఫీల్డ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. కానీ నా భార్య అన్ని విషయాల్లోనే నాకు తోడుగా ఉండి ఏ విషయంలో ఏ సపోర్ట్ చేసినా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేద్దామనన్నా చెయ్యండి అని అంటా తప్పించి కానండి ఏ రోజు వద్దు అనేది ఒక మాట అందో. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నా నాకు నిజంగా ఒక ధైర్యవంతురాలుగా ఒక పక్కన ధైర్యంగా ఉండేది నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. నాకు వెన్నంట మా అన్నయ్య సోమేశు, వెంకట్రావు, రాజా చాలా ప్రతి విషయంలో నేను ఇంత ముందుకెళ్ళడానికి రమణమాయ గారు ఇలాగ నా కుటుంబం ఎంతో తోడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నానండి. అలాగా మా భవిశ్రీ స్టాఫ్, మా రమేష్ ఎలక్ట్రీషియను వీళ్ళందరూ చాలా సక్సెస్గానండి. నేను డైట్ కాలేజీ పక్క లేఅవుట్ వేసేటప్పుడు అండి మొదట మా పైసా మేసారు కేఎం నాయుడు గారిదేనండి. వాళ్ళ సైట్ ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కార్యక్రమం అవుతుంది. డైట్ కాలేజీ పక్క లేఅవుట్లోని ఫ్రంట్ బిట్ ఆయిందే. ఆయనకి కనీసం ఒక్క మాట చెప్పకుండా మొదట లేఅవుట్లోనే ఆయన బిట్టు ఫస్ట్ లెవెల్ చేసుకొని వెళ్ళిపోతే సైట్లోకి వచ్చి ఆ నాయుడు బాబు నువ్వేనా చేస్తున్నావు అని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారండి. ఆ రోజు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఈరోజు ఒక సినిమాని చేసే స్థాయి దాకా కొన్ని విధాలుగా మీరు చేసిన హెల్ప్కి ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. మా త్రినాథ్ సార్ మాట్లాడాలని. థ్యాంక్ యూ. భవశ్రీ మూవీ మేకర్స్ ద్వారా మరిన్ని మంచి చిత్రాలని చాలా మనస్ఫూర్తిగా యా కోరుకుంటున్నాను. త్రినాథ్ రావు చాలు చాలు ఇప్పటికే లేట్ అయిపోయింది. సో లాస్ట్కి నాకు ఇచ్చారు, అప్పటికి అంతా ఖాళీ అయిపోయింది.